బుజ్జి ఎక్కడికి పెట్టా నువ్వునా? పిన్నితో పాటు నేనే వెళ్తున్నా. పిన్ని వెళ్తుందా? ఎక్కడికి? వాళ్ళ నాన్నగారు వచ్చి పుట్టికి తీసుకెళ్తున్నారుగా. వాడు వెళ్తే మధ్య నీకెందుకే? నేను పుట్టికే. చాలే నోరుమి. పెద్ద పేరక మాట నువ్వును. అమ్మమ్మ గారింటికి వెళ్ళి అన్నం తీసుకురా. నాకు అసలు ఒంట్లో బాగలేదు. అక్కయ్య అక్కయ్య నేను వెళ్ళొస్తాను. రాసు, నువ్వు లక్ష్మిని తీసుకువెళ్తుంటే నా సొంత బిడ్డను తీసుకువెళ్ళినట్టుంది. అదేమిటి బావగారు, సలక్షణంగా పురుడు పోసుకున్న వెంటనే నేను తీసుకొచ్చి దించుతాగా. లక్ష్మి, తిరిగి వచ్చేటప్పుడు దెబ్బకొండ లాంటి పాపం తీసుకుంటాను, తెలిసిందా? అమ్మా లక్ష్మి, వెళ్ళొస్తాను. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పద్మ, బాబాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. చూడమ్మా, ఆ దేవుడి దగ్గర కాస్త రోజు తుడిచి ముగ్గు పెడుతుండో. కొంచెంవేళ దీపం పెట్టడం మాత్రం మర్చిపోతాం. అలాగే పిన్ని, వెళ్ళొస్తాను. పద్మ, వస్తాను పిన్ని. పిన్ని, బొట్టు పెట్టకుండా పప్పు గుడ్డు పెట్టుకోకుండా వెళ్ళకూడదు కదా? అవునమ్మా, పెట్టు తల్లి, పెట్టు. నువ్వు వచ్చేటప్పుడు బుల్లి పాపని తీసుకురావు. నాన్న, నాన్న, నేను ఏడుస్తున్నా నాన్న. వింటానికి నాకు టైం ఏదమ్మా, ముద్రలు కుట్టే వేళ. లోపలికి వెళ్ళి వస్తున్నా. అమ్మా, మళ్ళీ కుట్టాడుగా. ఏమిటి? ఈ 25 రూపాయలు మా మామకు మనీ ఆర్డర్ చేసి పెడతారు. నీ సంపాదన వాడికి ఎందుకే పంపించడం? పాపం ఉద్యోగానికి కానీ పట్టణంలో తెగ తిరుగుతున్నాడా, మరి ఆటికి ఇటుకి చెల్లించుకోవద్దు. అంతేలే కర్మ. పేరు? నా పేరా? నీ పేరు కాదు, వాడి పేరు. మామ. మామని రాస్తే మరి ఆట వస్తుందంటే పేరు రా జానవాలి. అయ్యో సిగ్గేస్తుందండి, ఆడి పేరు ఎట్టాగండి చెప్పడం? నా పెద్ద సిక్కే వచ్చిందే నీతో. పోనీ ఆ పేరు చెవులు చెప్పాడు, నాకు అసలే టైం లేదు. ఈ మాత్రం పేరుకైనా ఎంత సిగ్గు? సరేలే, నేను రాసి పంపిస్తాను, వెళ్ళి. ఏమిట్రా ఈ వేళ అప్పుడు వచ్చావు? చేసుకోసమేనా? కాదు, నీకోసం. నాకోసమా? అదే నాకు టైం లేదు, మరి అంటే రాసుకోవాలి. నాకు టైం లేదు, నాకు అర్జెంట్ 50 రూపాయలు కావాలి. 50? ఎక్కడిరా? నా దగ్గర గడ్డం తీసుకోవడానికి కూడా పావులా డబ్బులు లేవు. లేవు? లేవు. ఆ చేతులు ఏది? ఇది 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 మంది కాదు. ఇది మంది కాదా? ఇది మంది కాదా? ఇది గల్లంలో పెట్టుకో. గల్లంలో పెట్టుకో. ఇప్పుడు వెంకటేశ్వరు రాముడు చేసు గొప్ప మురిగిపోయిందే. నాకు టైం ఇవ్వకుండానే చంపేశాడే. ఇంకెవరు? నాకు మేనల్లుడు, నీకు మగుడు మనీ డబ్బు మాయం చేసేశాడే. వాడికి ఏం దయ్యం పట్టలేదు కదా? అవును, వీడికి ఏ గాను అదేదో వదిలిస్తున్నా కానీ వాడు ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుపడదే. ఈలోగా నాతో పాటు నీ ఆరోగ్యం చెడిపోవాల్సిందే. చూస్తాం కదా, భూత వైద్యులు పిలిపించి వారి భర్తం పట్టడం. ఏమండి, పొలం నుంచేనా రావడం? ఏమిటా మాటలు? చూస్తే కనపడటంలే. ఎంతవరకు వచ్చింది సాగు? బాగానే సాగుతోంది. ఏమిటి పేకాటేనా? అది కూడా సాగుతోంది అనుకో. ఇంకా ఎన్నాడు వస్తారు ఈ విషయం? ఆ గురునాథం పొలానికి మన నీళ్ళివ్వలే? అదే, అది అప్పటి సంగతో. ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ పాత పురాణం? ఇప్పుడు కొత్తగా తెలిసింది కాబట్టి. ఇక్కడ నేను అహోరాత్రాలు ఆ దేవుని పూజించి నీళ్లు పుట్టిస్తే అవి కాస్త వాడికి దానం చేసి కూర్చుంటారు. అది నిజమేననుకో. ఏం చేయమంటావు చెప్పు? బాకీ ఇస్తావా చస్తావా అని వాడు ఒకటే కాకిగోలు చేస్తుంటే రొక్కలు ఇస్తే ఖర్చు అయిపోతుందని నీళ్లు ఇచ్చాను. మనకెంత లాభమో చూడు. కనిపిస్తూనే ఉంది. అవతల మీ తమ్ముడు పుట్లు వరి పండిస్తుంటే మీరు అక్కడ పత్తి చెట్లు చూసుకొని సంతోషిద్దురుగా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మరదలు వాడు కష్టపడి పని చేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు. అంటే
ఆవిడ నన్ను ఇల్లు వాకిలి పూజా పురస్కారం వదిలిపెట్టమంటారా? నేను రమ్మను గాని నువ్వు ఎక్కువగా మాట్లాడికి ఇవాళ నీకు మౌనవ్రతం రోజు కూడా మరి ఈ అరిష్టం అంతా ఎందుకు వచ్చిందంటావా? ఎందుకు? ముష్టివాడిచ్చిన బొమ్మ వల్ల. ఏ అవును, నిష్ఠా నియమం లేకుండా బొమ్మ పారేస్తే ఏమవుతుంది మరి? అదే బాబు విషయం. ఇక మీకు మంచి టైం లేదు. వాడికి ఏదో రక్షణ మీ అల్లుడు పూర్వజన్మలో కరం అంటే గాడిద. చిత్తం బాబు చిత్తం. ఇదేంటి? చిత్తం బాబు వాడికి వాళ్ళప్పుడు ఒకటే బాబు పశు పలుకు పొద్దుటూరు పున్నమ్మ పలుకు నరసాపురం చెరమ్మ పలుకు బాబు స్వామి, స్వామికి 2 కోళ్ళు కావాలి. 4 కోళ్ళు. 4 కోళ్ళు బాబు. దాటి పాలు 4 గ్లాసులు, 5 గ్లాసులు, 6 గ్లాసులు సమర్పించుకుంటాం. బాబు బాబు వాడు వచ్చే వేళ అయింది. మేమందరం ఆ గదిలో ఉంటాం. ఇక అన్ని మీరే చూసుకోవాలి. అభయం అభయం భూత ప్రేత పిశాచం దొడ్డిదారి పలాయనం మీరు శుల్కం. అవును, నీ మాట వేదం. అవును. భూత ప్రేత పిశాచం అమ్మ చెప్తుందిరా, నువ్వు మర్యాద కాజేస్తున్నాడు కదరా. నేను భూతాలు మందుకున్నా. నేను మామూలు స్టూడెంట్ రా, ఫెయిల్ అయిపోయాను. డబ్బులు లేకనే పుట్టు లేకనే ఇబ్బంది రా బాబు. అల్లుడు అల్లుడు ఓతరైతే పిలిపిస్తా. నీకోసం కాదు అల్లుడు, నీ అత్తయ్య కోసం. జాగ్రత్త. వచ్చారా? వెళ్ళొస్తున్నాను. రావుడు ఆ భూత వైద్యుడు మనకి టైం ఇవ్వకుండానే మోసం చేసేసాడే. చాలండి మీ నిర్వాహకం. 40 రూపాయలు పోయాయి, మన పొడవు పోయింది. రండి పోదాం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. చీపురుచుకుని బయలుదేరా? అక్కడంతా ఊరు చేస్తానమ్మా, అసహ్యంగా ఉంది. నడి బజార్లో నలుగురు తిరిగేది, నువ్వు వెళ్ళి ఊడ్చి ముగ్గులేస్తావు. ఇదివరకు పెళ్లి చేసేదిగా. ఆవిడకేం పనా పాట? మావగారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే పక్కకి తలకెత్తాడని అడ్డమైన చాకరీ చేసేది. ఆయన దగ్గర చిల్లి కావలేదని ఆవిడకేం తెలుసు పాపం. సరే సరే, నాన్నగారు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి మల్లెపూలు కోసుకురా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఒక్క నిమిషం అవుతల్లి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. రామ రామ రామ. వచ్చే పద్మ, ఎక్కడున్నావే పద్మ? ఏమిటమ్మా, పొయ్యి మీద పాలు తగలేసి ఎక్కడే ఊళ్ళు వెళ్తున్నావు? ఏలేపాటి ఓళ్ళే నాన్న మిగిల్చుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నోర్ముయ్, ఎక్కడికి వెళ్ళావంటే దానికి ఇంత పురాణమా? పూజలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పిన్ని వాళ్ళ గది ఊడుస్తున్నా. మన ఇల్లు వదిలేసి నానా కొంపులు ఊడవడైనా నీ పని? పాపం పిన్ని ఊళ్ళో లేదు, దేవుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెడితే తప్ప. అది దేవుడి పనేగా. ఏమిటే దేవుడు?
ఓ శుచి శుభ్రం ఓ శ్లోక స్తోత్రం లేని ఆ దేవుడో దేవుడా, ఆ ముష్టాడిచిన మట్టి బొమ్మ కూడా ఓ దేవుడేనా? ఎందుకమ్మా అలా ఆడిపోసుకుంటావు? మనసు పెట్టి చూస్తే దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడు. అంతవరకు నేర్పెట్టిపోయిందన్నమాట ఆ మహాతల్లి. దేవుళ్ళలో పుట్టి దేవుళ్ళలో పెరుగుతున్న నాకే దేవుడు ఎక్కడుంటాడో చెప్తావా? రైట్, చెంపలేసుకో. ఇక నుంచి ఈ గుమ్మం దాటి ఆ గుమ్మంలోకి వెళ్ళావా, హారతి కర్పూరం చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేస్తాను. జాగ్రత్త, పోయే వంట పని చూడు. క్షమించు తల్లి, ఆలస్యమైపోయింది. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగరామేశ్వరీం. అత్తయ్య, అత్తయ్య, ఏమిటమ్మా? ఏమిటి అత్తయ్య? ఏమిటి తల్లి? అత్తయ్య, తల్లి. అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటమ్మా? లక్ష్మణ్ ఒప్పుడు పడుతున్నా. మహత్యాన్ని తీసుకురా. ఆడపిల్ల ఏమిటి హడావిడి? నువ్వు మాట్లాడకు, మళ్ళీ నాకు టైం లేదు, తొందరగా నోరు తెరు. ఒక మూల మాట్లాడుతుంటే నోరు తెరవమంటావేంటి మావయ్య? నాకు టైం లేదని చెప్తున్నా, తెరవమంటే తెరవాలి. తెరు. సరే, పంచదార ఎందుకు మావయ్య? ఎందుకేమిట్రా, పన్నంటి కూతురు కన్నావు కదూ, అందుకు. ఏమిటి మళ్ళీ కూతురా? మళ్ళీ కూతురు ఏమిట్రా నింపిందట, ఆడ కూతురుట, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారట. మళ్ళీ నాకు టైం లేదు, నువ్వు మాట్లాడుకుంటా. ఈ ఉత్తరం ఎప్పుడో తెచ్చిచ్చావుగా మావయ్య? అవునరా, అప్పుడు నాకు టైం లేదు. ఇప్పుడు టైం చూసుకుని అంతారు కూడా పట్టుకొచ్చేసాను. ఎలా ఉందిట? ఈసారి నీకు మగపిల్లలు పుట్టడం ఖాయంరా, అందుకని కొంచెం ముందుగా, అంటే బాగా టైం చూసుకుని చెప్పావంటే బల నుంచి తొక్కులు లడ్డు కూడా తీసుకొచ్చి పంచి పెట్టేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందిట? బాగానే ఉంటుందట మావయ్య. ఈసారి ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరమే ముందు చెప్పేస్తాను. సంతర్పణ ఏర్పాటు చేసాయి. అట్లా అన్నావు, బాగుంది. వస్తాను రా, మళ్ళీ టైం లేదు. అవతల పోస్ట్ ఆఫీస్ తెచ్చి వచ్చాను, ముద్దలు గిద్దలు కొట్టుకోవాలి. ఇదిగో కృష్ణయ్య బాబు, సరిగా లెక్క చూసుకో. ఎక్కువ ఇచ్చావేమిటి? నేను ఇవ్వకుండానే ఎక్కువ ముట్టిందయ్యా. అదేమిటయ్యో? అవును, 2 పంటలు ఒకేసారి పండాయిగా, ఒకటి ఎక్కడా, రెండోది ఇంట్లో. అది సరే గాని భావి బాపతను ఇచ్చిన డబ్బు ఇదిగో జమ కట్టుకో. ఏమిటి నాన్న, ఇవాళ ఏదో ప్రత్యేకంగా దేవుని వేడుకుంటున్నావు? లేదురా, నా లక్ష్మితో మాట్లాడుతున్నా. ఏ లక్ష్మి నాన్న? ఇంకెవరు, నా కోడలు లక్ష్మి. ఏమంటుందిట? బంగారం లాంటి మనవరాలను ఇచ్చాను, ఎప్పుడొచ్చి చూసుకుంటారు అంటుంది. అయితే ఇంకే, నువ్వే వెళ్ళొచ్చే నాన్న, ఇక్కడ పొలం పని అది నేను చూసుకుంటాను. లేదు బాబు, నా లక్ష్మిని ఒక్కసారి అలా చుట్టం చూపుగా చూసి రాలేదు. ఎప్పుడూ కళకళలాడుతూ నా కళ్ళెదుటే ఉండాలి. అదేమిటి నాన్న, అప్పుడే అంత బెంగ పెట్టుకున్నావు? కృష్ణ, లక్ష్మి మన ఇంటి దీపంరా. నా తల్లి ఇంట్లో అడుగు పెట్టింది, భూదేవి బంగారాన్ని ఇచ్చింది. నా తల్లి కడుపు పండింది, మనకు మహాలక్ష్మిని ఇచ్చింది. లక్ష్మిని త్వరగా రమ్మన్నానని నా మాటగా చెప్పు బాబు. అలాగే.